హెల్తీగా చాక్లెట్ డ్రై ఫ్రూట్ కేక్ ఎలా చేయాలో చూపిస్తా వచ్చేసింది. ఫస్ట్ అయితే ఒక జల్లెడ పెట్టుకోండి. ఇలాగా 1 కప్ గోధుమ పిండి, 2 స్పూన్స్ కోకో పౌడర్, అలాగే కొంచెం 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం జల్లించుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 1/3 కప్పు బెల్లం, అలాగే 1/3 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం బేకింగ్ సోడా, అలాగే సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి, మరి ఎక్కువ వేయకండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్, లేదంటే మీరు బటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్సీలో ఫైన్ పేస్ట్ చేసుకోండి ఇలాగా. నెక్స్ట్ ఇదంతా బ్యాటర్ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇందులోనే జల్లించి పెట్టుకున్న మొత్తం బ్యాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇందులో వెన్నీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకొని కొద్దిగా 1/2 కప్పు పట్టింది నాకు. మొత్తం కూడా ఇలా పాలు యాడ్ చేసుకుంటా మొత్తం మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా కేక్ బ్యాటర్ డస్టింగ్ చేసి పక్కన పెట్టుకున్నా నేను. ఇందులో కేక్ బ్యాటర్ యాడ్ చేసుకొని పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ప్రీ హీట్ చేసిన ప్యాన్లో 40 to 45 మినిట్స్ బేక్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ స్పాంజీ కేక్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.